ఢిల్లీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలైంది. గత 3 దఫాలుగా ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇన్నాళ్లు ఢిల్లీని పాలించిన కేజ్రీవాల్ ట్రాక్ రికార్డ్ చాలా పెద్దది. ఐఐటీలో చదువు, సివిల్ సర్వెంట్గా పనిచేసిన అనుభవం, ఎన్జీఓలు స్థాపించి సోషల్ సర్వీస్ చేసిన చరిత్ర, అవినీతి వ్యతిరేక లోక్పాల్ ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, ఇవన్నీ ఆయన్ని రాజకీయాల వైపు నడిపించాయి. ఒక కామన్ మ్యాన్ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ అరవింద్ కేజ్రీవాల్ మొదలుపెట్టిన రాజకీయానికి ఢిల్లీ ప్రజలు ఎన్నాళ్ళు మద్దతుగానే ఉన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వంతోనే రాజకీయ విరోధం పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీద అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. పార్టీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. ముఖ్య నాయకులు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ సైతం అవినీతి ఆరోపణలతో జైలు జీవితం గడిపారు. ఇలా గత కొంతకాలంగా ఢిల్లీ రాజకీయాల్లో అనేక అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో దేశం మొత్తంగా ఢిల్లీ రాజకీయం గురించి చర్చ జరిగింది. గత ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి 22 స్థానాలకు పరిమితమైంది. 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో బరిలోకి దిగిన బీజేపీ 48 స్థానాల్లో పట్టు నిలుపుకొని అధికారాన్ని కైవసం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ ఇక ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేరు. ఎందుకంటే స్వయంగా ఆయనే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలవలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి కనీసం అసెంబ్లీలో స్థానం కూడా లేదు. కాబట్టి అసలు రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్కి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానంలో చేసిన తప్పులేంటి? ఎందుకని కేజ్రీవాల్ పట్ల ఇంత వ్యతిరేకత వ్యక్తమైంది? ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అండ్ కేజ్రీవాల్ ఓటమిపై, బీజేపీ గెలుపుపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. పరిపాలనాపరమైన కారణాలు, విధానపరమైన కారణాలు, రాజకీయ కారణాలు, ఇలా చాలా కారణాలున్నాయి. అయితే ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ చేసిన తప్పుల గురించి చర్చ జరగటం సాధారణమైన విషయమే. రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు చాలా సహజం. కాబట్టి 2025 ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం కూడా పెద్ద విషయం కాదు. కానీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి నాయకుడిగా 12 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, జాతీయ స్థాయిలో పేరు పలుకుబడి ఇవన్నీ ఉండి కూడా ప్రజాక్షేత్రంలో కేజ్రీవాల్ గెలవలేకపోవడం అనేది ఢిల్లీ ఎన్నికల్లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామం. నాయకులు సులభంగా గెలుస్తూ ఉంటారు. కానీ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. పార్టీ అధికారంలో లేకపోయినా కూడా నాయకులు రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడే వారికంటూ కాస్త పొలిటికల్ క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం మినిమం పొలిటికల్ క్రెడిబిలిటీ లేకుండా పోయింది. కాబట్టి కేజ్రీవాల్ పొలిటికల్ డౌన్ఫాల్ మొదలైందని చాలా మంది భావిస్తున్నారు. అసలు కేజ్రీవాల్కి రాజకీయంగా ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని అర్థం కావాలి అంటే కేజ్రీవాల్ రాజకీయ ఎదుగుదలకు కారణమైన విషయాలేంటో తెలియాలి. అసలు కేజ్రీవాల్ పొలిటికల్ జర్నీ మొదలైందే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో. డబ్బు లేని రాజకీయం, సామాన్యుడి చేతుల అధికారం, అవినీతి లేని పరిపాలన, ఇలాంటి విషయాలే కేజ్రీవాల్ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. వీటితో పాటు అరవింద్ కేజ్రీవాల్ కేవలం ఢిల్లీ కోసం మాత్రమే పనిచేస్తానని ప్రజలు నమ్మించగలిగారు. జాతీయ స్థాయిలో దేశం కోసమే నా కృషి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తే కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీనే నాకు ముఖ్యమని ప్రకటించేవారు. అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా కాకుండా సేవకుడిగా ఉంటానని, నిరాడంబర జీవితం గడుపుతానని, తనకి డబ్బు అధికారం మీద వ్యామోహం లేవని, కేవలం ఢిల్లీ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని పదే పదే చెప్పుకునేవారు కేజ్రీవాల్. పొలిటికల్ రీఫార్మ్స్ అనే మాటను కూడా కేజ్రీవాల్ ప్రచారం చేసేవారు. అందుకే 2013, 2015, 2020 ఇలా 3 పర్యాయాలు వరుసగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించగలిగారు కేజ్రీవాల్. ఇవే అవినీతి రహిత పాలన, సామాన్యుడి చేతిలో అధికారం, డబ్బులేని రాజకీయం లాంటి అంశాలతోనే ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కూడా
కేజ్రీవాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఇలా ఢిల్లీలో మొదలైన కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం జాతీయ స్థాయి వరకు వెళ్ళింది. అయితే కేజ్రీవాల్ తన రాజకీయ ఎదుగుదలను మాత్రమే చూసుకున్నారు తప్ప ఢిల్లీ ప్రజలకిచ్చిన మాటల్ని, తన రాజకీయ జీవిత మూల సూత్రాలను మాత్రం పూర్తిగా మర్చిపోయారు. ముందుగా అవినీతి లేని పాలన అని కేజ్రీవాల్ గారి రాజకీయ మూల సూత్రానికి వ్యతిరేకంగా ఆయన అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకైతే ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కేవలం ముద్దాయి మాత్రమే. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు కేజ్రీవాల్ ప్రవర్తించిన తీరు మాత్రం అనుమానాస్పదంగా అనిపించింది. ఢిల్లీ లిక్కర్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసి పాత విధానాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటు అవినీతి ఆరోపణల మీద విచారణ జరుగుతున్నప్పుడు ఆయన విచారణ సంస్థలకు సరిగ్గా సహకరించలేదు. అవినీతికి వ్యతిరేకంగా నిర్మించుకున్న రాజకీయ జీవితం మీద అవినీతి మరకలు పడ్డప్పుడు కేజ్రీవాల్ స్పందించిన తీరే ఆయన్ని ప్రజల్లో చులకన చేసింది. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల డబ్బులేని రాజకీయం చేస్తానని మాట ఇచ్చిన కేజ్రీవాల్ని మాట తప్పినవాడికి నిలబెట్టింది. 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలో ఇరుక్కోవడంతో కేజ్రీవాల్ చెప్పిన డబ్బులేని రాజకీయం అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఇక సామాన్యుడి చేతుల అధికారం, ప్రధాన సేవకుడిగా ఉంటానన్న మాట కూడా కేజ్రీవాల్ తప్పారు. అధికారం ఇస్తే నిరాడంబరంగా పరిపాలిస్తానని చెప్పిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆడంబర జీవితాన్ని గడిపారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన షీజ్ మహల్ వ్యవహారం ఢిల్లీలో చాలా పెద్ద రాజకీయ రచ్చకు దారితీసింది. కేజ్రీవాల్ తాను నివాసం ఉండే షీజ్ మహల్ ని రెనోవేట్ చేయడం కోసం 2022లో కేజ్రీవాల్ ప్రభుత్వం 33.86 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నిజానికి కేజ్రీవాల్ ప్రభుత్వం షీజ్ మహల్ రెనోవేషన్ కోసం 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మార్బుల్స్, ఇంటీరియర్ ఫర్నిచర్, డోర్ కర్టన్స్, స్మార్ట్ డివైజెస్, ఆటోమేటిక్ డోర్స్, ఫుల్లీ ఎయిర్ కండిషన్ రూమ్స్ ఇలా సకల సౌకర్యాలతో షీజ్ మహల్ ని సుందరంగా తయారు చేసుకున్నారు. కేవలం షీజ్ మహల్ మాత్రమే కాదు, కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సామాన్యుల్లా కనిపించినా కూడా ఆయన చుట్టూ ఉన్నవారిలో మాత్రం సామాన్యులు ఉండేవారు కాదు. దాంతో కేజ్రీవాల్ నిరాడంబర జీవితం అనే మాట పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ఇక కేజ్రీవాల్ నిలబెట్టిన మరో అంశం ఢిల్లీ సెంటిమెంట్. ఢిల్లీ మాత్రమే తనకు ముఖ్యం అనే మాట మీద రాజకీయ పునాదిని వేసుకున్న కేజ్రీవాల్ తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేసి ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. ఇక గోవా, గుజరాత్, పంజాబ్, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. పంజాబ్లో అధికారం కూడా సొంతం చేసుకుంది. దాంతో కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదిగారు. కాబట్టి ఢిల్లీనే నాకు ముఖ్యం అనే కేజ్రీవాల్ నినాదానికి విలువ లేకుండా పోయింది. ఇలా అందరూ రాజకీయ నాయకుల్లానే ప్రవర్తిస్తూ రాజకీయంగా పరిపాలనా పరంగా ఎలాంటి మార్పు తీసుకురాకుండా రీఫార్మ్ అనే మాటను కూడా తప్పాడు కేజ్రీవాల్. అలా ప్రాథమికంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే కేజ్రీవాల్కి రాజకీయ పునాదులు వేశాయో అవే ప్రిన్సిపల్స్ని కేజ్రీవాల్ కంటిన్యూ చేయలేకపోయారు. దాంతో నైతికంగా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది. అయితే కేజ్రీవాల్ ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదా, ఏమీ చేయకుండానే 3 సార్లు 2013, 2015, 2020లో అధికారంలో ఎలా రాగలిగారు అనే అనుమానం వస్తుంది. నిజానికి కేజ్రీవాల్ పరిపాలనాపరమైన మార్పులు చాలానే తీసుకొచ్చారు. మొహల్లా క్లినిక్స్తో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్ని మోడర్నైజ్ చేసి విద్యారంగంలో మార్పులు తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అందే సేవల్ని డోర్ స్టెప్ డెలివరీ చేసి అధికారులను ఇంటికి వచ్చేలా మార్పులు చేశారు. ఇలా పరిపాలనాపరమైన మార్పులు గతంలో కన్నా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది అంగీకరించాల్సిన విషయం. కానీ 12 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మీద అయినా వ్యతిరేకత ఏర్పడడం సహజం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయాన్ని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకుంది. అరవింద్ కేజ్రీవాల్తో సహా మరికొందరు ముఖ్య నాయకుల్ని అవినీతి కేసుల్లో నిందితులుగా చేసి జైల్లో పెట్టడం వల్ల పార్టీ ప్రాథమిక నైతిక సూత్రాలను దెబ్బకొట్టింది. జైలుకు వెళ్తే సింపతి వస్తుందని భావించారు. కానీ కేజ్రీవాల్ మాత్రం జైలు నుంచే పరిపాలన చేయడం కూడా ఆయనకి నష్టం చేసింది. కేజ్రీవాల్ కన్నా ముందు జైలుకు వెళ్లిన మనీష్ సిసోడియాని డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజీనామా చేయించారు. కానీ కేజ్రీవాల్ మాత్రం జైలుకు వెళ్లినా కూడా పదవికి రాజీనామా చేయకుండా కారణాలు వివరించారు. దాంతో మనీష్ సిసోడియాకు ఒక రూల్, కేజ్రీవాల్కి మరో రూలా అన్నట్టు ప్రచారం జరిగింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ భార్య పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని ప్రసంగించడం కూడా వివాదాస్పదమైంది. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలై తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో అతిషి కేజ్రీవాల్ కోసం కుర్చీ ఖాళీగా ఉంచి ఖాళీ కుర్చీ పక్కన వేరే కుర్చీలో కూర్చొని పరిపాలన చేసింది. దాంతో ముఖ్యమంత్రి పదవికి విలువ లేదా అనేలా ప్రచారం జరిగింది. కేజ్రీవాల్ కాకుండా మరొకరికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ఇక ఇప్పటివరకు చెప్పుకున్న కారణాలన్నీ కేజ్రీవాల్ సెంట్రిక్ గా జరిగిన పరిణామాలు మాత్రమే. ఇవి కాకుండా పెరిగిపోయిన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విరోధం, లెఫ్టినెంట్ గవర్నర్తో జరిగిన వివాదాలు, ఇండియా కూటమిలో ఒక్కటిగా ఉన్న ఆప్ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేయడం కూడా ఆప్కి కలిసి రాలేదు. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. అయితే అవినీతి లేని పాలన, డబ్బు లేని రాజకీయం, నిరాడంబర జీవితం, వ్యవస్థల్లో మార్పులు, ఇలా కేజ్రీవాల్ తన రాజకీయ సిద్ధాంతాలను పాటించడంలో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో అప్పుడే పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఏ నైతిక సిద్ధాంతాలతో కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తాడనేది ప్రశ్న. ఇక కనీసం అసెంబ్లీలో కూడా స్థానం లేదు కాబట్టి పార్టీలో కేజ్రీవాల్ తన పట్టు నిలుపుకోవడం కూడా కష్టమే. కాబట్టి నాయకుడు లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీలో పోషించే ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే నాయకుడు లేడు కాబట్టి ఆప్ ఎమ్మెల్యేలు ఆఖరి వరకు అదే పార్టీలో కొనసాగుతారా లేదా పార్టీ వీడి వెళ్తారా అన్నది చాలా మందికి ఉన్న సందేహం. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పంజాబ్ ప్రభుత్వం మీద కూడా పడుతుంది. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ మీద తన పట్టు ఎంతవరకు నిలుపుకుంటుంది అనేది చాలా మందికి ఉన్న సందేహం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటారా లేదా పదవిని కాపాడుకోవడానికి మరేదైనా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఎంచుకుంటారా అనే సందేహాలు మొదలయ్యాయి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో కేజ్రీవాల్ గత 13 ఏళ్ల పాటు నిర్మించుకుంటూ వచ్చిన రాజకీయ సామ్రాజ్యం మొత్తం ఒక్క ఓటమితో ప్రమాదంలో పడింది. గాడి తప్పిన నైతిక విలువలు, వెంటాడుతున్న అవినీతి కేసులు, ఉంటారో లేదో తెలియని నాయకులు, దూరమైన రాజకీయ పదవులు, ఇవన్నీ చూస్తుంటే కేజ్రీవాల్ రాజకీయంగా డౌన్ఫాల్ మొదలైనట్టేనా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే సామెత ఒకటి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఎవరు ఊహించలేరు. కేజ్రీవాల్ ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడి మళ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కేజ్రీవాల్ పనైపోయినట్టేనా లేదా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఢిల్లీలో జరిగిన విషయాలను మీకు వివరించడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.